మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పవన్ బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. బ్లడ్ డొనేట్ చేసిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చి అభినందించారు. జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ మహిళా నాయకురాలు స్వాతిరెడ్డి, జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నగేష్ పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యకర్తల పట్టుదల చూస్తుంటే తెలంగాణలో జనసేన పార్టీ బలమైన శక్తిగా అవతరించడం ఖాయమన్నారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు మొక్కలందజేశారు. మన ఛానల్, మన తెలంగాణ, మన జనసేన. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్డే. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, హ్యాపీ బర్త్డే సీఎం. జనసేన చాలా చాలా మెంబర్షిప్స్ అయినాయి. చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు అందరూ. తొర్రూరులో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అందరూ చాలా కష్టపడుతున్నారు. చాలా ప్రోగ్రామ్స్ ఇంత రైనీ ఉన్నా కూడా మీరు అందరూ కష్టపడి చేశారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. ఇప్పుడే కేక్ కట్ చేశాం. ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ ఉంది. సో మీరు అందరూ రోజు పార్టీ ఆఫీస్ లో కూర్చొని తెలంగాణ తొర్రూరు డెవలప్మెంట్ గురించి, జనసేన పార్టీ ముందుకి ఎలా వెళ్ళాలి, తమ్ముడిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, తమ్ముడు తొందరగా పెద్ద లీడర్ అవ్వాలి, అందరూ కష్టపడండి. మా అందరి సహకారం, మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకుల అందరి సహకారం అండ్ పవన్ కళ్యాణ్ గారి సపోర్టు తొర్రూరు పట్టణానికి తప్పకుండా ఉంటుంది. జై జనసేన, హ్యాపీ బర్త్డే కళ్యాణ్ గారు. ఈరోజు ముఖ్య విషయంగా మన అధినేత పుట్టినరోజు సందర్భంగా నేను పిలవగానే మన అధినేత పుట్టిన కార్యక్రమానికి మన అక్క రావడం నాకు చాలా సంతోషం. మిత్రులారా, మన తెలంగాణలోనే పాలకుర్తి నియోజకవర్గం అంటే ఒక గుర్తింపు తీసుకురావడానికి నిత్యం తొర్రూరు జన సైనికులు, నా మండల అధ్యక్షులు కానీ, ఈ టౌన్ అధ్యక్షులు కానీ, జన సైనికులు అందరూ కూడా చాలా కష్టపడుతున్నాం. ఈరోజు అధినేత పుట్టినరోజు అంటే మనకు ఆయన పుట్టినప్పటి నుండి మనకు పండుగ రోజే. ఆ పండుగ రోజులు ఇవాళ తొర్రూరులో ఇంత వర్షాకాలంలో వరదలు వచ్చి ఏ వరుణుడు మొత్తం ఇది చేసినా కూడా మనం ఇంత అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. అక్క, మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికి ఉండాలి. కళ్యాణ్ గారి దగ్గరికి, మా సార్ దగ్గరికి తీసుకెళ్ళాలి. తప్పనిసరిగా మన దగ్గర ఉన్న ఈ యొక్క జన సైనికులందరినీ కూడా సార్ కల్పించే బాధ్యత మీదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి మన అధినేత మనల్ని గౌరవించాలి. మన అధినేతకు మనం ఇచ్చే పుట్టినరోజు శుభాకాంక్షలు ఏంటంటే, మనం నిజాయితీగా నిరుపేదలకు మనం సహాయం చేసుకుంటూ మన పార్టీ కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలని మా స్వాతిరెడ్డి అక్క గారికి, మా స్వాతక్క గారికి వాళ్ళు వచ్చినందుకు నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను.